మధ్యాహ్న కాల సమయంలో ఈ ఎండవేళలో మీకు ఒక మంచి మాటను, ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని మేము మీకు తెలియచేయాలని ఈ ఎండలో మేము ప్రయాసపడుతున్నాము. దయించి ఈ మాటలు కొద్దిసేపు వినాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. లోకాన్ని దేవుడు ఎందుకు అంత ప్రేమించాడు? లోకం అంటే ఏంటి? ఒక పెద్ద అయిన మనందరికీ తెలిసిన ఆయన ఒక మాట అన్నాడు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు అన్నారు. అనగా ఈ భూమి మీద ఉన్న మనుషులమైన, అనగా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎందుకు అంత ప్రేమించాడంటే, ఒక సత్యాన్ని మనం గ్రహించాలా. ఆ దేవుడే ఈ ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుడు. ఈ భూమి మీద నేల మట్టిలో నుంచి దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో నరులమైన మనల్ని చేసుకున్నాడు. ఈ మట్టి దేహంలో దేవుని యొక్క ఆత్మను పెట్టాడు. అందుకనే మనిషి జీవించే ఆత్మ. ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికంటే మనిషి ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అనగా ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మనిషి కోసం చేసి బహుమానంగా ఇచ్చారు. అయితే మనిషి ఏం చేశారంటే, ఈ ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుణ్ణి మరిచి తానుకు నచ్చిన రీతిగా తాను వెళ్ళటం, దేవుని ఎతకటం మొదలు పెట్టారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, మనిషి తాను ఇష్టానుసారంగా జీవించడం బట్టే మనిషికి పాపం వచ్చిందని. అనగా దేవుని యొక్క ఆజ్ఞ మరిచి లేదా దేవుణ్ణి మరిచి బ్రతకటమే పాపం. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు అంట మనుషులను మంచివారిగా సృష్టించే, మంచివారిగా యథార్థవంతులుగా సృష్టించే వారు వివిధమైన కృత్రిములు కల్పించుకుని పాపాత్ములు అయ్యారంట. నిజంగా మేము ఈ మాట చెప్తూ అంటే మేము ఏ పాపం చేయలేదు, మాకు పాపం లేదు అని అంట. నేను ఒక మాటను జ్ఞాపం చేస్తాను. బెంగళూరులో మనందరికీ తెలిసిందే, టీవీలో వార్తల్లో కూడా చూసాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతున్న ఒక తల్లి 5 సంవత్సరాలు తన కుమారుని కోసి, ముక్కల కింద కోసి సూట్ కేసులో ప్యాక్ చేసింది. ఈ సత్యం అందరికీ తెలుసు. ఇదేంటంటే మనిషి హృదయంలో ఉన్న పాపం. ఒక తల్లి ఇంకా తన కన్న కూతురు, 6 సంవత్సరాల కూతుర్ని నిద్రపోతున్నప్పుడు తన యొక్క వేరొక సంబంధం వల్ల ఆ నిద్రపోతున్న కూతుర్ని పట్టుకెళ్ళి నదిలో పాడేసింది. హైదరాబాద్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మనిషి హృదయంలో పాపం ఉంది. పాపం అంటే ఏటో మేమేం చేయలేదు, మాది అది మాకేటో తెలియదు అనుకుంటాం. అబద్ధం పాపం, దొంగతనం పాపం, ఒకరినొకరిని కొట్టుకోవడం పాపం, తిట్టుకోవడం పాపం, మోసగించడం పాపం. ఈ పాపం వల్ల మనిషికి ఏమొచ్చిందంటే నరక శిక్ష వచ్చింది. మన పెద్దోళ్ళు మనందరికీ నేర్పించిన మాట, ఒరే మనం మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి భూమి మీద ఉండగానే పుణ్య కార్యాలు చేయాలి, మంచి చేయాలి, అది మనకి మన పిల్లలకి కాస్తుందని చెప్తూ ఉంటారు. అయితే మనిషి చేసిన క్రియలు, కార్యాల వల్ల మనిషి నీతిమంతుడిగా మారలేడు. తన హృదయంలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోలేడు. ఈ రోజు మన శరీరానికి మట్టి అంటుకుంటే సొప్పుతో స్నానం చేస్తే మురికి కడిగేసుకుంటాం, కానీ మన హృదయం అనే పాపం అనే మురికిని మనం తీసుకోలేం. అది ఏ మానవుడికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే భూమి మీద ఉన్న మానవులందరూ కూడా పాపులే, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నీలో నాలో ఆయన పెట్టిన ఆయన దీపమైన ఆత్మైన దేవుడు ఏం చేశారంటే, అయ్యో నా పిల్లలు ఈ పాపంతో చనిపోతే, ఈ పాపము తీయబడకుండా చనిపోతే, కడగబడకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పి ఆ దేవుడు ఏం చేశాడంటే, మనందరినీ కూడా రక్షించడానికి పాపము లేనివాడిగా కన్యక గర్భాన నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా ఈ భూమి మీద పుట్టాడు. మానవుల యొక్క పాపాలన్నీ కూడా ఆయన నెత్తి మీద వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారంటే, ఈరోజు మనం కొన్నిసార్లు బలి వేస్తాం, కొన్ని కోళ్ళు కోస్తాం, ఆ కోడి రక్తంలో మన పాపాలు పోతాయేమో అని. కానీ కోడి యొక్క రక్తము, మనుషుల యొక్క రక్తము మన హృదయంలో ఉన్న పాపాన్ని తీయలేవు. కాబట్టి మన హృదయాన్ని నిర్మించిన దేవుడు, మనలో ఆయన ఆత్మ పెట్టిన దేవుడు, ఆ ఆత్మకున్న పాపం తీయాలంటే పరిశుద్ధుడైన, నీతిమంతుడైన రక్తం కావాలి. కాబట్టి ఆ దేవుడే నీలాగా నాలాగా మానవుడిగా ఈ భూమి మీద పుట్టి మనందరి పాపాలు ఆయన ఎత్తి మీద వేసుకుని మన కోసం సిలువలో మరణించాడు. మన కోసము సిలువలో ఆయన రక్తమంతా కార్చాడు. ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన వెళుతూ మాట అన్నారు, నా ప్రజలారా, ఇదిగో నేను మీకోసము
భూమి మీద పుట్టాను, మీకోసము నా పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాను, నా రక్తంలో మీ పాపంలో కడుక్కోండి, నేనే సృష్టికర్త అయిన దేవుణ్ణని రక్షకునని మీరు ఎరగండి, నేను ఎలాగైతే తిరిగి వెళ్ళానో నేను మళ్ళా అలా వస్తాను, నేను వచ్చినప్పుడు ఎవరైతే యేసే నిజమైన దేవుడని, యేసు నా పాపం నిమిత్తము శాపం నిమిత్తం సిలువలో మరణించి ఆయన రక్తంలో నా పాపాలు కడిగేశారని నోటితో ఒప్పుకుంటారో, హృదయంలో విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు పాపంతో చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మన శరీరానికి మరణం ఉందేమో కానీ మన ఆత్మకు మరణం లేదు. ఒకవేళ పాపంతో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మనం పాపము పోగొట్టుకుని యేసు రక్తములో మన పాపాలు శుద్ధీకరించుకుని యేసుని భూమి మీద బతుకుండగా నమ్మితే నువ్వు స్వర్గానికి వెళ్తావు, దేవునితో యుగ యుగాలు ఉంటావు. మన టీవీలో చూస్తాం, శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, ఏదో ఒక గ్రహశాఖం వచ్చి భూమిని ఢీ కొడుతుందంట, అప్పుడంతా కాలిపోతుందంట చెప్తుంది. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఈ పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఈ భూమి శాస్త్రం కాదు, ఈ బిల్డింగ్లు శాస్త్రం కాదు, డబ్బు శాస్త్రం కాదు, మనకున్న అందసందాలు ఏది శాస్త్రం కాదు. ఒకే ఒక్కటి శాశ్వతం, మనలందరినీ సృష్టించిన దేవుడు శాశ్వతం. ఆ శాశ్వతమైన దేవుడితో మనము కూడా యుగ యుగాలు ఉండాలంటే ఈ భూమి మీద బ్రతుకుండగానే లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని నమ్మాల. ఏమి చేయవసరం లేదు, నోటితో యేసయ్య నువ్వు దేవుడువు, నన్ను సృష్టించావు, యేసయ్య నా పాపాలు తీయడానికి నువ్వు సిలువలో మరణించి నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగావు, నేను నిన్ను ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తానంటే చాలు, మన శాప పాపాలు పోతాయి, యేసుతో యుగ యుగాలు ఉంటావు. నువ్వు వ్యాధితో బాధపడుతున్నావా, సమస్యలతో బాధపడుతున్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, కుటుంబ సమస్యలతో ఉన్నావా, ఈ యొక్క సమయంలో ఒక్కసారి ఆ సమస్యల నుండి కూడా దేవుడు నీకు విడుదల కలుగు చేయగలడు. ఆయన లోక రక్షకుడు, నీ దేవుడు. ఈ మాటలు మనందరి వెనుకల్లో స్థిరపరిచి దీవించును గాక. ఆమేన్.